తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపీ పకడ్బందీ వ్యూహాలతో అడుగులు వేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధిష్టానం ఆశిస్తున్న దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో కమలం పార్టీలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రితీష్ రాథోడ్ వ్యవహార శైలిపై ఇటు సీనియర్లు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాత నాయకులు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తమ అసమ్మతిని బటహాటంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకే నిర్మల్ జిల్లా బీజేపీలో రగులుతున్న అసంతృప్తి సెగలకు రాష్ట్ర అధిష్టానం ఎలా చెక్ పెడుతుంది? స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పార్టీ శ్రేణులో సమన్వయం సాధ్యమవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ రాజకీయం తలనొప్పిగా మారింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన నాయకత్వమే తీవ్ర విమర్శల పాలవుతోంది. ఉట్నూరు కేంద్రంగా రాజకీయాలు చేసే రితీష్ రాథోడ్కు నిర్మల్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పుడే పార్టీలో కొంత అలజడి రేగింది. స్థానికేతరుడికి పగ్గాలు అప్పగించడంపై సీనియర్లు అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ నాయకులంతా క్రమశిక్షణతో సర్దుకుపోయారు. కానీ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా జిల్లా అధ్యక్షుడి పనితీరులో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ఇప్పుడు ఆ అసంతృప్తి కాస్త బహిర్గతమవుతోంది. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను తూతూ మంత్రంగా జిల్లా కేంద్రంలో నిర్వహించడం మినహా పార్టీ బలోపేతానికి ఆయన తీసుకున్న చర్యలు శూన్యమన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కనీసం మండలాల వారీగా సమీక్షలు చేసిన దాఖలాలు లేకపోవడం క్యాడర్ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి నిస్వార్థంగా పనిచేసిన సీనియర్ నాయకులు ఇప్పుడు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. జిల్లా నాయకత్వం తమను కనీసం పట్టించుకోవడం లేదన్న ఆవేదన పాత కాపుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి నిదర్శనంగానే కొందరు ముఖ్య నాయకులు ప్రస్తుత పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా ముఖం చాటేస్తున్నారు. వాస్తవానికి సీనియర్ల అనుభవాన్ని, యువత ఉత్సాహాన్ని, క్షేత్రస్థాయి కార్యకర్తల బలాన్ని ఒకే తాటిపైకి తెచ్చి పార్టీని నడిపించాల్సిన గురుతర బాధ్యత జిల్లా అధ్యక్షుడిపై ఉంటుంది. కానీ నిర్మల్ జిల్లాలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. నాయకుల మధ్య కనీస సమన్వయం లేకపోవడంతో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. సీనియర్లు ఎందుకు దూరమవుతున్నారు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న వాస్తవ ఇబ్బందులేమిటి అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం జిల్లా స్థాయి నుంచి జరగడం లేదు. కింది స్థాయిలో పరిస్థితి చేయి దాటిపోకముందే రాష్ట్ర అధిష్టానం ఈ సమన్వయ లోపంపై సీరియస్గా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని పార్టీ శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణలో బీజేపీకి బలమైన పునాదులున్న ప్రాంతాల్లో నిర్మల్ జిల్లా ఒకటే. ఇక్కడ నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. ఎమ్మెల్యేలు ఉన్నారన్న ధీమా ఒకవైపు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చిందించే కార్యకర్తలకు మాత్రం తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. ఎన్నికల సమయంలో అధికార పక్షాల బెదిరింపులను సైతం లెక్క చేయకుండా కమలం జెండాను మోసిన గ్రామస్థాయి నాయకులకు ఇప్పుడు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తమ గోడు చెప్పుకునేందుకు వారికి కనీసం సరైన వేదిక లేకుండా పోయింది. ఎన్నికల వేళ కార్యకర్తలే పార్టీకి బలమని, వారే తమకు ప్రాణమని చెప్పిన పెద్దలు తీరా ఎన్నికల తర్వాత ముఖం చాటేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుతమైన ఫలితాల స్ఫూర్తిని కింది స్థాయిలో కొనసాగించడంలో జిల్లా నాయకత్వం పూర్తిగా విఫలమవుతోంది. నాయకులు, కార్యకర్తల మధ్య రోజురోజుకు పెరుగుతున్న ఈ అగాధం భవిష్యత్తులో పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారుతుందన్న ఆందోళన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షుడి వ్యవహార శైలిపై రగులుతున్న అసంతృప్తి జ్వాలల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఇకనైనా నిద్ర లేవాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. రితీష్ రాథోడ్ 18 నెలల పాలనపై సమగ్రంగా సమీక్ష జరపాల్సిన సమయం ఆసన్నమైందని కార్యకర్తలు పట్టుబడుతున్నారు. జిల్లా పదాధికారులు, ముఖ్య నాయకులు, సీనియర్లు, మండల అధ్యక్షులు, బూత్ స్థాయి ఇన్ఛార్జీలతో తక్షణమే ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపైకొస్తోంది. పై స్థాయిలో నాయకులుంటే పార్టీ అధికారంలోకి రాదని, బూత్ స్థాయిలో కార్యకర్తలను కలుపుకొని వెళ్లినప్పుడే అసలైన విజయం దక్కుతుందని శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
జిల్లాలో రోజురోజుకు దిగజారుతున్న పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాల్సిన బాధ్యత రాష్ట్ర అధిష్టానంపైనే ఉంది. నిర్మల్ జిల్లాలో నెలకొన్న ఈ అసమ్మతి కుంపటిని అధిష్టానం ఎలా చల్లబరుస్తుందో, కార్యకర్తలకు భరోసా కల్పించేలా ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. నిర్మల్ జిల్లాలో ఇదే నిర్లక్ష్య వైఖరి కొనసాగితే కమలం పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులను ఇలాగే పక్కన పెట్టి అవమానిస్తే రాబోయే రోజుల్లో వారంతా ప్రత్యామ్నాయ దారులు వెతుక్కునే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు అసంతృప్త నేతలకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యాయి. త్వరలో గ్రామ పంచాయతీ సహా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న కీలక తరుణంలో పార్టీలో ఐక్యత లేకపోవడం తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం సీనియర్ల అనుభవాన్ని గౌరవించి వారిని కలుపుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అనుభవజ్ఞులైన నాయకుల వ్యూహాలు, నిరంతరం శ్రమించే కార్యకర్తల బలం, యువతలోని ఉత్సాహాన్ని సమన్వయం చేయగలిగితేనే క్షేత్రస్థాయిలో బీజేపీ మరింత బలోపేతమవుతుంది. లేని పక్షంలో సీనియర్లు ప్రాంతీయ పార్టీల బాట పట్టడం ఖాయమన్న చర్చ స్థానిక రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.